రోజు ఇడ్లీ దోశ ఉప్మానేనా ఈరోజు ఏదైనా కొత్తగా ట్రై చేయొచ్చు కదా అని ఇంట్లో వాళ్ళు నసుకుతుంటే నా తీరు కాందపోహ ఒక్కసారి ట్రై చేయండి. ఒక్క ప్లేట్ తినేవాళ్ళు కాస్త 3 ప్లేట్లు లాగించక మానరు. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల వరకు దొడ్డ అటుకుల్ని వేయండి. ఇందులోనే అటుకులు మునిగేటట్టుగా వాటర్ పోసి చేత్తో అంతా తడిచేటట్టుగా ఒకసారి మిక్స్ చేసి వెంటనే వాటర్ని డ్రైన్ చేసేయండి. మీరు ఒకవేళ అటుకుల్ని ఎక్కువసేపు నానబెడితే పోహ అనేది ఉప్మాలా తయారైపోతుందండి, తినడానికి అంత బాగుండదు. కాబట్టి 10 సెకండ్స్ అలా మిక్స్ చేసి వాటర్ డ్రైన్ చేసి గిన్నెని పక్కకు పెట్టేయండి. ఇప్పుడు ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనెను వేసి ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల దాకా వేరుశెనగ గుళ్ళు వేసి లైట్గా రంగు మారేంత వరకు లో ఫ్లేమ్లో బాగా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. తిరిగి ఇదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసి 1 టీ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత 1/2 కప్ సన్నగా తరుక్కున్న ఉల్లి తరుగు వేయండి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు, 4-5 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసి వేసి అంతా ఒకసారి బాగా కలపండి. ఉల్లిపాయ ముక్కలు రంగు మారన అవసరం లేదండి, దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేయండి. బంగాళదుంప ముక్కలు లైట్గా మగ్గేంత వరకు ఇలా గంటతో మిక్స్ చేస్తూ మగ్గించండి. వన్స్ బంగాళదుంప ముక్కలు మెత్తబడిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి మరొకసారి అంతా బాగా మిక్స్ చేయండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులు, పిడికెడు కొత్తిమీరని కాడలతో సహా సన్నగా కట్ చేసి వేసి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలపండి. వన్స్ అంతా ఇలా మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఇందులో అంచు వెంట 3 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని పోసి మూత పెట్టి అటుకులని లో ఫ్లేమ్ మీద 5 నిమిషాల పాటు కుక్ చేశారంటే అటుకులకి ఫ్లేవర్ అంతా బాగా పట్టుకొని టేస్టీగా తయారవుతాయి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, అరచెక్క నిమ్మరసం పిండి మొత్తం అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అబ్బా ఏమన్నా టేస్టీగా ఉంటుందా. ఇంకా నాకు కొంచెం పెట్టక్క.